హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం సింపుల్ ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసేసుకుని లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువగా బ్రౌన్ అయ్యే అవసరం లేదు. ఇలా ట్రాన్స్పరెంట్ కాగానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చివాసన అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోగానే కట్ చేసుకున్న 1/2 కేజీ ఆలుగడ్డ ముక్కలను వేసేసుకొని దీన్ని 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆలుగడ్డ ముక్కలు ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 టమాటా ముక్కలను వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఆలుగడ్డ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. స్పూన్తో ఇలా కొన్ని ఆలుగడ్డలను మాత్రమే ఇలా మ్యాష్ చేసినట్టు చేసుకోండి. తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలి. టేస్టీ సింపుల్ ఆలుగడ్డ కూర రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.